నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం బోధన్ శాఖ అధ్యక్షుడు గంగాధర్ గౌడ్ ఆధ్వర్యంలో పసుపువాగు వద్ద గల గీత కార్మిక సంఘంకు చెందిన 8 ఎకరాల 6 గుంటల భూమిని ఇతరులు కబ్జా చేసుకుని తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, దీనివల్ల కల్లుగీత కార్మికులకు అన్యాయం జరుగుతుందని, ప్రభుత్వం దీనిని వెంటనే అరికట్టి గీత కార్మికులకు న్యాయం చేయవలసిందిగా ఆర్డీఓ రాజాగౌడ్కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గంగాధర్ గౌడ్, గీత కార్మిక నాయకులు శ్రీనివాస్ గౌడ్, పల్లవి, కమల, గంగమణి, స్వామి గౌడ్, లక్ష్మణ్ గౌడ్, రాజేందర్ గౌడ్, నారాయణ గౌడ్, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. చెప్తా ఉన్నాం, ఆ భూమి కార్మికుల భూమి, ప్రతి కార్మికుడికి ఆ భూమి దక్కాల, ప్రతి కార్మికుడి పేరు మీద భూమి కావాలా. మేము ఒకటే కొడతా ఉన్నాం, గతంలో మీరు భూములు అమ్ముకో ఉన్నారు, అయినా మేము దాని గురించి మాట్లాడతలేం. ఈ భూమి అమ్ముకోవడానికి కుట్ర చేస్తూ ఉన్నారు. మేము సీరియస్గా చెప్తా ఉన్నాం, భూమి జోలికి రావద్దు, అది కార్మికుల భూమి. ఏపీ కల్లుగీత కార్మిక సంఘం సంబంధించిన ప్రతి గీత కార్మికుడి భూమి అది, ఆ కార్మికులు దక్కాలని చెప్పేసి మేము కోరుతూ మరి ఈరోజు ఆర్డీఓ గారికి గీతా కార్మిక సంఘం నుంచి కార్మికులు అందరం కూడా వచ్చి కలిసినాము, వివరణ ఇచ్చినాము. రేపు భూమి జోలికి వస్తే మళ్ళీ బోధనలో మళ్ళీ చేస్తాం పోరాటం. మీ పైన బుర్క శంకర్ గౌడ్, బక్క రామగౌడ్ చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా భూమి జోలికి వస్తే దాని పరిణామాలు వేరుని చెప్పేసి కోరుతా ఉన్నాం. దాన్ని అనుకున్నటువంటి శక్తులు వ్యక్తులు కూడా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం, భూమి మీ సమస్య పరిష్కారం చేయాలంటే కూర్చుందాం, పిలవండి, 2 సంఘాలు కూర్చుందాం, దానిపైన మాట్లాడదాం, ఒక చర్చ పెట్టుకుందాం. కానీ అమ్ముకోవడానికి కుట్ర చేస్తే మాత్రం ఊకుంటే ప్రసక్తి అని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం. కార్మికుల భూములు కార్మికులకు దక్కాలని చెప్పేసి కోరుతూ ఆటో కానీ కలిసినాం, ఈరోజు ఇచ్చాం. కాబట్టి దీనిపైన రేపు పొద్దున మళ్ళీ ఏమైనా మీరు మళ్ళీ పైరవీలు చేస్తే దానిపైన మేము మళ్ళీ కలుస్తాం, నిజామాబాద్ పోతాం, జిల్లా కట్ట కలుస్తాం చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.